తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేకదేవా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి దూతమా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ఈ పూజ బలిలో ప్రార్థించుదము. కర్నూలు మేత్రాసనం గుంతకల్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఓజే శౌరిలి కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు ఓఆర్ జోసఫ్, ఓజే రపాయల్, అంతోని, డి జ్ఞానమ్మ మరియు మరియమ్మ, పి జోసఫ్, శ్రీనివాసరెడ్డి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, కుటుంబంలోని బిడ్డలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానము, శాంతి, సమాధానము దయచేయమని ఓజే శౌరీలు, రోసి, నిర్మల, మైకెల్, పృథ్వీ, అవినాష్, నీతు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠం రెవరెండ్ ఫాదర్ ఏరవ బాలవశిరెడ్డి గారి 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన అనేక మేళ్లకు కృతజ్ఞతగా మరియు
కీర్తిశేషులు తల్లిదండ్రులైన ఏరువ మర్రెడ్డి, అన్నమ్మ మరియు అన్న ఏరువ బల్తారెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 2వ పీఠాధిపతి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత సగిలి ప్రకాష్ గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా పూజా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ప్రథమ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కడప పీఠాధిపతులు మహాఘనత వహించిన సగినాల పాల్ ప్రకాష్ గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా పూజా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పి ఇన్నయ్య విజయ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు పి సునీల్ కుమార్, జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న వర హరీష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న కోలా రాజ్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ శ్రీదేవి, దారాలతమ్మ, కుసుమ, రాజు, సుమన్ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. చిన్నమ్మరెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం సెయింట్ తెరెజా కో కథీడ్రల్ విచారణ ఐజాల శౌరమ్మ గారికి మంచి ఆరోగ్యమును, దేవుని దీవెనలు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన స్వంత ఉద్దేశాల కోసము పూజా బలిలో భక్తితో విశ్వాసంతో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దర్శన గ్రంథంలో యోహాను అనుభవము. ఆయనపై ప్రభు కుడి చేయి ఉంచి తట్టి, నీవు భయపడవలదు, ఆదియు అంతమును నేనే. నేను మరణించాను గదా, ఇప్పుడు చూడుము సజీవంగా ఉన్నాము. మృత్యువు దాని లోకము నా ఆధీనంలో ఉన్నది. మనమందరం కూడా సైతాను శోధనలకు, పాపపు భారానికి లోనై కృంగి కృషించిపోతూ ఉంటాము. యోహానుపై క్రీస్తు ప్రభు చేయి పెట్టినట్లే మనందరిపైన కూడా తన కుడి చేయిని ఉంచి మనకు ఈ అభయాన్ని ఇస్తున్నారు. నేను మృత్యును జయించాను, సైతాన్ని ఓడించాను, కావున నాతో ఉంటే నీవు కూడా ఈ శోధనలన్నీ జయిస్తావని ప్రభువు మనకి శుభ సమాచారాన్ని అందిస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకొని మనల్ని ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా, కష్టాలలో రెట్టివేస్తున్న సకల పాపాలను, సైతాను శోధనను ప్రభునకు సమర్పించి మనము పరిశుద్ధంగా పూజలో పాల్గొనటానికి, వాటిపైన విజయాన్ని సాధించి కృపను, అనుగ్రహాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా
మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తనమందు ఏకం చేయుచున్నావు. జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మం నొందిన వారు విశ్వాసమందు ప్రేమయందును ఐక్యమగునట్లు కృపను చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పస్కా అష్టకములో గురువారము. మొదటి పఠనము. జీవకర్తను మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో సొలొమోను మంటపం వద్ద వాడు పేతురు యోహానులను అతడు అంటి పెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మంటపమును వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేతగాను భక్తి చేతగాను ఈ మనిషిని నడిపించితిమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు ఆయన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు, ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామం నందలి విశ్వాస మూలమున ఆయన నామమే మీరు చూచుచు ఎరిగియున్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగచేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలనే జరిగిందని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధంగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు పక్షము నుండి
ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చు కాలం వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలైనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ స్వంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పెడు దానిని వినని వాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనం చేయబడును అని మోషే చెప్పెను. సమూవేలు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములను చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానం ద్వారా నేను లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాంతో ఒప్పందం చేసుకొనెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్టు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట నీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా దేవుడవైన ప్రభు, నీ నామము భూమి అంతటను ఘనమైనది. ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. నీవు నరుని జ్ఞాపికి తెచ్చుకునుట అతడేపాటివాడు? అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయినను నీవు నరుని కంటెను కొంచెం తక్కువ వానిగా మాత్రమే చేస్తివి. కీర్తి మహిమలను కిరీటంతో అతడిని అలంకరించితివి. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశం నందలి పక్షులు, సముద్రం నందలి చేపలు, సాగరం నందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టినంతటికి అతన్ని అధిపతిని గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లా 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 లా. లా 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 లా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదిలో వాక్కుగా వెలసి వాక్యమే జీవము తొడిగి జీవమే వెలుగుగా ప్రబలి వెలుగులో మనలను నడిపిన మనుజరు పదారుడ. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవ చిత్తమే రూపు దాచెను యేసు క్రీస్తు సుతియై ప్రభుని సిలువ మరణమే భాగ్యమాయను స్వర్గలోక దరికి. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవ చిత్తమే రూపు దాచెను యేసు క్రీస్తు సుతియై ప్రభుని సిలువ మరణమే భాగ్యమాయను స్వర్గలోక దరికి. రుధిరధార చలియే మనకు శాంతి మార్గమాయే పరమరాజ్యమే వారసత్వమా
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 24 వచనములు 35 నుంచి 48 వరకు. యేసు శిష్యులు ఎమ్మావు మార్గమధ్యమున జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టెను విరిసినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటుల ముచ్చటించుకొనుచు ఉండగానే యేసు వారి మధ్యన నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూసినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహము ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేనే ఆయనను. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన అట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యముతో విభ్రాంతులై విస్పసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గురించి రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలగచేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములను అనుభవించవలెననియు మూడవ రోజు మృతుల నుండి లేవలెననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. వీనినన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు శిష్యులతో మోసే ధర్మశాస్త్రమునందు ప్రవక్తల గ్రంథములందు కీర్తన గ్రంథములందు నా గురించి రాయబడినవన్నీ నెరవేరునని మీతో చెప్పినవని ఈనాడు నెరవేరినవని వారితో అన్నారు. ఒకసారి మనము ప్రభు చెప్పిన మాటల్ని మోషే ధర్మశాస్త్రంలోను కీర్తనల్లోను మరియు ప్రవక్తల గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాము. కొన్ని ఉదాహరణలు. ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే యావే దేవుడు ఆ సర్పముతో, నీకును స్త్రీకిని నీ సంతతికిని స్త్రీ సంతతికిని వైరము కలుగును, కానీ నీ సంతతిని ఆ స్త్రీ సంతతి అతను నిన్ను త్రొక్కివేయును, అనగద్రొక్కును, నిన్ను ఓడించును అని దాని అర్థము. అదే క్రీస్తు ప్రభు పునరుత్థానమై చేసింది. మరి ద్వితీయోపదేశ ఖండములో పాస్కా గొర్రెపిల్ల వలె లోకానికి రాబో పాస్కా గొర్రెపిల్ల సకల మానవాళిని రక్షించును. ఏ విధంగా అయితే ఆనాడు పాస్కా గొర్రెపిల్లను వధించారో ప్రజల పాపాల కోసము క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పణంగా పెట్టి సర్వ మానవాళికి రక్షణను ప్రసాదించారని దీని అర్థము. మరియు ద్వితీయోపదేశ కాండము నుండే నీలాంటి ప్రవక్తను నీ ప్రజల మధ్య నుంచే నేను పంపించి నా సందేశమును వారికి అతని ద్వారా అందిస్తాను అని. ఆ సందేశాన్ని విన్నవారు రక్షించబడతారు, వినని వారు శిక్షించబడతారు. అదే క్రీస్తు ప్రభు గురించి ప్రవక్తలు పలికింది
మోషే ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాయబడి ఉంది. అదేవిధంగా ప్రవక్తల నుంచి కూడా కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఐజాయా 7:14 కన్యక గర్భము ధరించి ఉన్నది, కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెట్టుము. సో అక్షరాల ఇది క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించే తెలియచేయబడింది ప్రవక్తల గ్రంథములో. మీకా గ్రంథము 5వ అధ్యాయములో, ఓ జెరూసలేమా, ఓ బెత్లెహేమా ఎఫ్రాతా, నీరు ఎంత మాత్రమును యూదానగరములలో చిన్నవారు కారు, ఏలయనా నీ నుండి లోకరక్షకుడు, ఇజ్రాయేలును పాలించు రాజు ఉద్భవించబోచున్నాడు అని తెలియజేశారు. అదేవిధంగా ఐజాయా 53వ అధ్యాయంలో, మీ పాపాల కోసము ఆయన గాయపరపబడి ఉండెను, మీ అపరాధాల కోసము ఆయన నలిగివేయబడెను, ఆయన పొందిన శిక్ష ద్వారా మీరు స్వస్థతను పొందుదురు, ఆయన దెబ్బల వలన మీరు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధంగా ప్రవక్తలు క్రీస్తు ప్రభుని గురించి వాళ్ళు ప్రవచించారు. మరి క్రీస్తు ప్రభువుకే ఇవి చెందుతాయని తమ రచనల ద్వారా, తమ జీవితాల ద్వారా వాళ్ళు సూచించారు, ఆదర్శవంతులుగా నిలబడ్డారు. అదేవిధంగా కీర్తన గ్రంథములో, ముఖ్యంగా ఈ యొక్క కీర్తన గ్రంథములో మనము వినబోయేటివి మన హృదయాలను తట్టుకుంటాయి అని మనము భావించాలి. ఏలయనా 22వ కీర్తనలో ప్రభు తాను పొందిన వేదనలను, శ్రమలను గురించి వింటూ ఉంటాము. మరి అదేవిధంగా 16వ కీర్తన 10వ వచనము, నన్ను పాతాళలోకానికి నెట్టడు, పరిశుద్ధుణ్ణి అధోగతి పాలి చేయడు అని. అంటే ఇది క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానాన్ని సూచిస్తూ ఉంది. మరి అదేవిధంగా మెల్కిసెదెకు యాజకుని వలె కలకాలము నీవు ఆయన యాజకుడవు అని కూడా మనము ఈ గ్రంథాలలో, ఈ కీర్తనల్లో వింటూ ఉన్నాము. దేవుడు తన శత్రువులను నశింపచేసి విజయాన్ని పొందేంత వరకు కుడిపార్శ్వమున కూర్చొని ఉంటావు, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని. ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క జననము, మరణము, పునరుత్థానము మరియు మోక్షారోహణను గురించి మోషే గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలు తెలియజేశాయి. ప్రతి ఒక్కరము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథం ఎడల ఎక్కువ ప్రేమను చూపించాలి. ఇందులో క్రీస్తు ప్రభు మనకు చెప్పే వాక్యాన్ని ఆలకించాలి, దానిని మనము అనుసరించాలి. అందుకే క్రీస్తు ప్రభు పదే పదే ఈ విషయాలను తెలియజేశారు. ఆత్మపరిశీలన చేసుకుందాము. రోజుకి ఎంత సమయాన్ని మనము పవిత్ర గ్రంథాన్ని చదవటానికి, ధ్యానించడానికి మరియు అనుసరించడానికి మనము సమయాన్ని కేటాయిస్తున్నాము, వెచ్చిస్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. శిష్యులు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఈ ఉత్థాన సమయంలో కొంచెం భయభ్రాంతులై ఉన్నారు. వాటిని మనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము. 19వ వచనము, ఆదివారము, యూదుల భయంచే శిష్యులు గదిలో ఉండి తలుపులు మూసుకొని ఉంటే ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని శుభవచనాన్ని పలికారు. మరి కొన్ని రోజుల తర్వాత అదే భయంతో ఇంకొకసారి గదిలో ఉంటే ప్రభు అంటున్నారు, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి ఏ విధంగా పంపారో నేను మిమ్మల్ని కూడా పని విషయంలో పంపుతున్నాను అని వారికి ఒక ప్రత్యేకమైన వరాన్ని ప్రసాదించారు. తరువాత జాన్ 20వ అధ్యాయము 26వ వచనములో శిష్యులు మరి ఒకసారి భయంతో అందరు కలిసి ఉన్నప్పుడు తోమా గారు కూడా ఉన్నారు. ప్రభు వచ్చారు,
మూసిన తలుపులు మూసినట్లుగానే ఉన్నవి. ప్రభు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని సెలవిచ్చారు. తరువాత లూకాసు వార్త 24:36 వచనములో ఆ ఎమ్మావుసు నగరానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా, అప్పుడు వాళ్ళు ముచ్చటించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ప్రభు ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగాక అని సెలవిచ్చారు. ఈ విధంగా ప్రభు మనము భయాందోళనలతో ఉన్నప్పుడు మనందరి తోడు కూడా ఉంటారు. మీకు ధైర్యాన్ని, మీకు శక్తిని, బలాన్ని నా పునరుత్థానం ద్వారా ప్రసాదిస్తున్నాను అని దీని యొక్క అర్థము. నేను మీకు తోడుగా ఉంటాను, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈనాటి సువిశేషంలో ప్రభు అంటున్నారు, మీరే నాకు సాక్షులు, వీటికి సాక్షులు. సాక్ష్యము అనగా ఏమిటి? సాక్ష్యం అంటే నీవు చూచిన దానిని, విన్న దానిని, అనుభవించిన దానిని నిజంగా చెప్పడము. మరి అది ఈనాటి పరిస్థితుల్లో జరుగుతుందా అంటే జరగడం లేదని అందరము ఒప్పుకుంటాము. కానీ ప్రియమైన శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు దానిని తమ జీవితాల ద్వారా చూపించారు. వాళ్ళు ధైర్యంతో వెళ్ళి ఆ యొక్క సువార్తను వ్యాప్తి చేశారు. ముఖ్యంగా పేతురు గారు, ఆయన ఈ యొక్క శక్తిని పొందిన తర్వాత సందేశాన్ని, బోధను, ఆయన సువార్తను ప్రకటించి ఎంతోమందికి మారు మనసు పొందేలా ధైర్యంతో ప్రభు యొక్క సువార్తను వ్యాప్తి చేశారు. మరి అదేవిధంగా యోహాను గారు ఏం చెప్తున్నారంటే, మేము చూచినది, మేము విన్నది, అనుభవించినది మీకు తెలియజేస్తున్నాము, ఇది ఆయన సాక్ష్యము. మరి స్టీవెన్ గారు ఆయన మరణావస్థలో ఉన్నా కూడా, శత్రువులు ఆయన రాళ్లతో కొడుతున్నా కూడా వారిని క్షమించమని అడిగాడు. పునరుత్థానుడైన క్రీస్తుని శక్తిని పొంది ఆ యొక్క శుభ సమాచారాన్ని ఆయనను హింసిస్తున్న వారికి కూడా బోధించాడు. అదే ఆయన నిజమైన సాక్ష్యము. అదేవిధంగా పౌలు గారు ఆయన ప్రభువును కనుగొన్న తర్వాత, అంతకుముందు ఎంతో హింసించారు క్రైస్తవులని, కానీ మార్పు వచ్చి ఆ పునరుత్థానుడైన క్రీస్తుని గురించి వెళ్ళి సమాచారాన్ని ఇచ్చారు. అది ఆయన సాక్ష్యము. అదేవిధంగా సమరయ స్త్రీ క్రీస్తు ప్రభుని కనుగొన్నది, వెళ్ళి ఆయన మెస్సాయా, లోకరక్షకుడు అని గ్రామస్తులకు తెలియజేస్తే వాళ్ళందరూ వచ్చి విశ్వసించారు. అంధుడు చూపుని పొందిన తర్వాత, క్రీస్తు నాకు చూపును ప్రసాదించారు, ఆయనే లోకరక్షకుడు అనే విధంగా ఆయన నేను ఇప్పుడు చూడగలుగుతున్నానని సాక్ష్యం ఇచ్చారు. మరి మనందరి జీవితాలలో ఎన్నో అద్భుతాలను, వరాలను, దీవెనలను, ఆశీర్వాదాలను ప్రభు ప్రసాదించారు, చేశారు. మరి ఎంతవరకు మనము ఇది ప్రభు చేశాడు, ఇది ప్రభు ద్వారా పొందాను అని మనము కృతజ్ఞత తెలుపుతూ సాక్షులుగా జీవిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ శిష్యుల వలె ప్రతి ఒక్కరు కూడా సాక్షులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. అందుకే మనకు కూడా కొన్నిసార్లు భయము, కలత, ఆందోళన కలుగుతుండవచ్చు. వారికి అభయం ఇచ్చినట్టే మీకు శాంతి కలుగునుగాక అని ప్రభు మన తోడు ఉంటాడని అందరము కూడా నమ్మాలి. ప్రభువును వెంబడించడం అంటే ఆయన శ్రమలలో పాల్గొంటే మహిమలోకి చేరుస్తారు, ఆయన మరణంలో పాల్గొంటే పునరుత్థానంలోకి మనల్ని నడిపిస్తారు. అటు క్రీస్తు ప్రభు, ఇటు పేతురు గారు కూడా ఒకటే తెలియజేశారు ఆనాటి సంఘానికి, మనందరికి కూడా. మీరు హృదయ పరివర్తన చెందండి, పాప పరిహారము పొందండి అని క్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు. మరియు పేతురు గారు కూడా ఆ సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఏమంటున్నారంటే, హృదయ పరివర్తనము చెందండి, దేవుని వైపు మీరు మరలండి, పరలోకము నుంచి, ఆ యొక్క ప్రభు సన్నిధి నుంచి ఆధ్యాత్మిక విశ్రాంతి మీకు కలకాలము కలుగుతుంది అని. అంటే మనము మారు మనసు పొంది క్రీస్తుని ఆహ్వానిస్తే ఆ మృత్యుంజయుడైన క్రీస్తు మనల్ని దీవించి కాచి కాపాడి అతను అప్పగించే సువార్త బాధ్యతను మనము సక్రమంగా నెరవేర్చడానికి, సాక్షులుగా జీవించడానికి
దేవుడు కృపను శక్తిని మనకు ప్రసాదిస్తారు. ఈ యొక్క గొప్ప వరాన్ని మనకు దయచేయమని మనస్ఫూర్తిగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మా అర్పణను దయతో స్వీకరించుము. బాప్తిస్మం ద్వారా నూతన జీవం పొందిన వారందరికీ స్వర్గము నుండి నీ సంరక్షణను ఎల్లప్పుడూ కల్పించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించట మా పాస్కా యగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణమును ధ్వంసం చేసి తన పునరుత్థానం చేత మాకు పునర్జీవనమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతిస్తున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమనసుగే అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రను కాచేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుడు. మాలియో జగద్గురును, మాంతోనే పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు చేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము.
మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు మీరు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో. తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కలిసిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనము దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవిత ఆనందమునకు పాత్రలను చేయనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. Happy, happy Easter. 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 మృత్యుంజయుడితడే, తొలి మృత్యుంజయుడితడే, మృత్యుంజయుడితడే, తొలి మృత్యుంజయుడితడే, మృత్యువు